మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎమర్జ్ కావడము కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన రాజకీయ పరిణామం కాదు. ఇది జాతీయ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి పరిణామం. ఎందుకంటే మహారాష్ట్రకున్న రాజకీయ ప్రాధాన్యత ఫినామినన్ ఆఫ్ ఫడ్నవీస్ అనేది చాలా కీలకం. బీజేపీలో జనరేషన్ నెక్స్ట్ లీడర్ ఎవరు అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే ఈసారి 2029కు నరేంద్ర మోడీ 3 టర్మ్స్ అయిపోతుంది. వాస్తవంగా బీజేపీ రూల్స్ ప్రకారం నరేంద్ర మోడీకి ఏజ్ ఎలిజిబుల్ కాదు 4వసారికి. అయితే యడియూరప్ప కొరకే బీజేపీ ఎగ్జంప్షన్ ఇచ్చినప్పుడు మోడీకి ఇవ్వరని కాదు. నరేంద్ర మోడీ ఉన్న యాక్టివ్నెస్ చూస్తే ఆయనకు ఏజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. మోడీ ఫిట్నెస్ చూస్తున్నాం కదా మనం, అసలు ఆయన ఏజ్ క్వశ్చనే లేదు. సో డెఫినెట్గా నరేంద్ర మోడీ విల్ బీ ఏ కంటెండర్ ఫర్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ ఇన్ 2029, లేదా ఈలోగా జమిలీ ఎన్నికలైతే 2027లోనే కంటెండర్ అవుతాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మోడీ పాపులారిటీ కూడా మామూలుగా లేదు. లోక్సభ ఎన్నికల్లో కాస్త దెబ్బతిన్నా మళ్ళీ హర్యానా మహారాష్ట్ర ఎన్నికలతో రుజువైంది ఏంటంటే మోడీ ప్రభావము కన్సిస్టెంట్గా తగ్గడము లేదు. ఒక అబరేషన్ ఉండొచ్చు, కాస్త అటు ఇటు కావచ్చు. ఓవరాల్గా మాత్రం 2014లో మొదలైన మోడీ రైజ్ ఇప్పటికీ కూడా రైజ్లోనే ఉన్నాడు, రైజ్ రూల్లోనే ఉన్నాడు తప్ప ఎక్కడా ఫాల్ లేదు. సో అందువల్ల మీకు మోడీ రైజ్, మోడీ రూల్, మోడీ ఫాల్ అనేది లేదు. అందువల్ల క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది నరేంద్ర మోడీ సెంటర్ సీట్లో బీజేపీ స్కీమ్ ఆఫ్ పాలిటిక్స్లో డెఫినెట్గా ఉంటాడు. కానీ ఎవరికైనా ఏజ్ ఈజ్ ఏజ్, యూ కెనాట్ స్టాప్ ఇట్. ఎన్నడో ఒకరోజు నెక్స్ట్ ట్రాన్సిషన్ కావాలి. భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఒక నిర్మాణము ఉన్న పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, ఆర్గనైజేషనల్ డిసిప్లిన్ ఉన్న పార్టీ. కనుక అక్కడ లీడర్ ఎవాల్వ్ కావడము, ఎమర్జ్ కావడం డిఫికల్ట్ కాదు. వాజ్పేయి తర్వాత నాయకుడు ఎవరు, అద్వానీ తర్వాత నాయకుడు ఎవరు, ఈ చర్చలన్నీ జరిగాయి. అద్వానీ ఉండగానే నాయకుడు పుట్టాడు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ లాంటి పార్టీలోనే ఈ నాయకత్వం అనేది ఎమర్జ్ అవుతుంది. మీకు రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్కు నాయకుడు ఎవరు అంటే పివి నరసింహరావు వచ్చి మైనార్టీ ప్రభుత్వం 5 ఏళ్ళు నడిపాడు. తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ గెలిచి మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అందువల్ల ఈ ప్రశ్న ప్రతి సందర్భంలో రాజకీయాల్లో వస్తాయి. నెహ్రూ తర్వాత ఎవరు, ఇందిరాగాంధీ తర్వాత ఎవరు, వాజ్పేయి తర్వాత ఎవరు అని, మోడీ తర్వాత ఎవరు అని అంటారు. కానీ ఎవరెవరు ఎమర్జ్ అవుతారు. అందులో బీజేపీలో ఈ ట్రాన్సిషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు గమనిస్తే అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాక పార్టీ ప్రెసిడెంట్గా పక్కకు జరిగి జేపీ నడ్డా పికప్ అయ్యాడు. తర్వాత జేపీ నడ్డా ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు, స్టిల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ నెక్స్ట్ లీడర్ను పికప్ చేస్తారని క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతారు అన్నప్పుడు ఇంకా స్టిల్ కీప్ గెస్సింగ్, ఎవరైనా కావచ్చు. బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఊహించని పేరు కూడా ఎమర్జ్ కావచ్చు. అందుకని రాజకీయాల్లో అనివార్యంగా ఎప్పుడో ఒకసారి అయితే నెక్స్ట్ రావచ్చు. నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నప్పుడు మీకు పాలిటిక్స్ ఎలా చేంజ్ అవుతాయో ఎవరు చెప్పలేము. ఇప్పుడు మీకు అద్వానీ, వాజ్పేయి తర్వాత ఎవరు అంటే మోడీ అని ఎవరు అనుకోలే. ఎందుకంటే అప్పటికి రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లాంటి బలమైన నేతలు ఉన్నారు. రాజస్థాన్ సుష్మా స్వరాజ్ మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, లోక్సభలో, రాజ్యసభలో అరుణ్ జైట్లీ లాంటి ప్రతిపక్ష నేత ఉన్నారు. అఫ్కోర్స్ ఆర్గనైజేషనల్గా చూసుకున్నప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో మీకు నుంచి వచ్చిన రాజ్నాథ్ సింగ్ యూపీ మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో అందువల్ల ఈ రకమైనటువంటి పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది బీజేపీలో. కానీ సడన్గా మోడీ ఎమర్జ్ అయ్యాడు బికాస్ ఒక హిందుత్వ పొలిటికల్ ఫేస్ రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ వీళ్ళందరికన్నా కూడా మోర్ స్ట్రాంగర్ హిందుత్వ ఫేస్గా గుజరాత్ నుంచి మీకు మోడీ ఎమర్జ్ అయ్యాడు. కారణం 2002 గుజరాత్ రైట్స్, ఆ వ్యవహారం అంతా మనకు తెలుసు. సో మోడీ ఒక పవర్ఫుల్ చాయిస్గా బీజేపీలో ఎమర్జ్ అయ్యాడని తర్వాత పరిణామాలు రుజువు చేశాయి.
అయితే కానీ ఇప్పుడున్న నాయకుల్లో రేపు ఎవరు ఎమర్జ్ కావచ్చు అంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ 10 years 15 years వీ కాంట్ టెల్. కానీ ఇమీడియట్గా కనుక ఆలోచించినప్పుడు సహజంగానే అమిత్ షా ముందొస్తాడు. అఫ్కోర్స్ ఇప్పుడున్న పార్టీ ఆర్గనైజేషన్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్. కానీ ఇది ఆర్గనైజేషనల్ హైరార్కీ మాత్రమే, నిజంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ హైరార్కీ కాదు. అందువల్ల రేపు వారసత్వ నెక్స్ట్ ఎవరు అనే హైరార్కీ వచ్చినప్పుడు ఇదే స్కీమ్ ఉండాలనేమీ లేదు. ఎందుకంటే బిఎల్ సంతోష్ ఏం మాస్ లీడర్ కాదు, ఆ మాటకొస్తే జేపీ నడ్డా కూడా మాస్ లీడర్ కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఓట్ గ్యాదరర్ కావాలి, ఓట్ లేదా తన వ్యూహరచన ద్వారా పార్టీకి ఓట్లు తేగలిగే వాళ్ళు ఉండాలి, మాస్ ఇమేజ్ అన్న ఉండాలి, ఒక స్ట్రాటజిక్ మైండ్ అన్న ఉండాలి. అందులో మోడీకి నెక్స్ట్ అన్నప్పుడు అమిత్ షా పేరు వినబడుతుంది. ఎందుకంటే మోడీతో పోలిస్తే మీకు మాస్ లీడర్ ఏ రకంగానూ కాదు, కానీ తన స్ట్రాటజిక్ మైండ్ ద్వారా పార్టీలో మాత్రం చాలా పవర్ఫుల్ లీడర్గా అమిత్ షా ఎమర్జ్ అయ్యాడు, దేశంలో కూడా బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఇక అమిత్ షా కానప్పుడు హిందుత్వ ఐకాన్గా వచ్చినప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఒక ఫోర్స్గా ఎమర్జ్ అవుతాడు. ఎందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక పెద్ద స్టేటు, 80 మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం, మోడీ మార్చాలనుకున్నా మార్చలేకపోయిన నాయకుడు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మీకు వసుంధరా సింధియా లాంటి వాళ్ళని ముఖ్యమంత్రులు కాకుండా ఆపగలిగారు మోడీ, అమిత్ షా. కానీ యోగి ఆదిత్యనాథ్ను మాత్రం మార్చలేకపోయారు. సో అలాంటి హిస్టరీ ఉన్న నాయకుడు యోగి ఆదిత్యనాథ్. మీకు బీజేపీకి దేశవ్యాప్తంగా క్యాంపెయినర్స్ చూస్తే మోడీ, అమిత్ షా, పార్టీ ప్రెసిడెంట్ హోదాలో జేపీ నడ్డా, మీకు ఇంకా 4th పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే యోగి ఆదిత్యనాథే. అది కాశ్మీర్ నుంచి కేరళ వరకు బీజేపీ పాపులర్ క్యాంపెయినర్ ఎవరు అంటే యోగి ఆదిత్యనాథే. మీకు సీనియర్ లైన్ రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు పార్టీ మీటింగ్లో అడ్రస్ చేయవచ్చు, కానీ మెయిన్ క్యాంపెయినర్స్గా వాళ్ళ పేర్లు ఉన్న రియాలిటీలో వాళ్ళు ప్రధాన క్యాంపెయినర్స్ కాదు. ప్రతి నాయకుడు వచ్చి అడ్రస్ చేస్తుంటారు మీటింగ్లు. కానీ యోగి ఆదిత్యనాథ్కు దేశవ్యాప్తంగా ఆ హిందుత్వ పొలిటికల్ ఇకో సిస్టంలో ఇమేజ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న వారిలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలకం. అఫ్కోర్స్ శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి నాయకులు ఉన్నారు, ఆయన ఓబీసీ నేపథ్యం కూడా చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. మిగతా ఎవరికి అమిత్ షాకు, మీకు యోగి ఆదిత్యనాథ్కు, ఫడ్నవీస్కు కూడా లేని మోడీకి మాత్రమే ఉన్న ఓబీసీ ఐడెంటిటీ శివరాజ్ సింగ్ చౌహాన్కు చాలా కీలకం. మధ్యప్రదేశ్లో లాంటి పెద్ద రాష్ట్రంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు, అందువల్ల పార్టీ గెలుపుకు కారణమయ్యాడు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ డెఫినెట్గా మోడీకి సమాంతరంగా ఎదిగిన నాయకుడు. మోడీ తర్వాత కూడా కాదు, అలాంగ్ విత్ మోడీ ఎదిగాడు. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక చాయిస్ అవుతాడు. కానీ ఏజ్ రీత్యా చూస్తే కంపారిటివ్లీ దేవేంద్ర ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్లో 50sలో ఉన్నారు, అమిత్ షా 60sలో ఉన్నారు. అందువల్ల మహారాష్ట్ర చాలా రిసోర్స్ ఉన్న రాష్ట్రం. ఫడ్నవీస్కి ఏజ్ ఉంది, పార్టీ ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, బలమైన రాష్ట్రం, 48 లోక్సభ సీట్లున్న రాష్ట్రం, కోయలిషన్ పాలిటిక్స్ను నడిపిన అనుభవం ఉంది, చాలా కాంప్లెక్స్ కోయలిషన్లు నడిపాడు మహారాష్ట్రలో. అన్నిటికీ మించి ఆర్ఎస్ఎస్తో చాలా సాన్నిహిత్యం ఉంది. సో ఇన్ని కాంబినేషన్లు దేవేంద్ర ఫడ్నవీస్కి ఉన్నది. అంటే ఏజ్ ఆయనకు అనుకూలంగా ఉంది, పార్టీలో చాలా కమిటెడ్ డిసిప్లిన్ లీడర్, పర్సనల్ అంబిషన్స్ను కూడా పక్కకు పెట్టి పార్టీ నిర్ణయానికి, పార్టీ అవసరానికి కట్టుబడి ఉన్న సైనికులు లాంటి నాయకుడు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్న తర్వాత పార్టీ ఆదేశిస్తే ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆ స్థాయిలో గుర్తింపు నాయకుడు, అదేదో మళ్ళీ హైకమాండ్ నామినేట్ చేసిన ఊరు పేరు లేని నాయకుడు కూడా కాదు. స్వయం కృషి ద్వారా ముఖ్యమంత్రి అయి పార్టీని గెలిపించి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి లీడర్ కూడా అవసరం వచ్చినప్పుడు అడ్జస్ట్ అయ్యి, అకామిడేట్ అయ్యి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండిపోయాడు. అది పార్టీ రివార్డ్ చేసింది. అందువల్ల పార్టీ క్యాడర్తో ఉన్నటువంటి కనెక్ట్ రీత్యా కానీ ఇవన్నీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్కున్న అడ్వాంటేజ్. అందుకే ఫడ్నవీస్ ఎమర్జెన్స్ అనేది కేవలం మహారాష్ట్ర పాలిటిక్స్కే కాదు, మోడీ అనంతర బీజేపీ నాయకత్వ శ్రేణి
ఎవరు అనే ప్రశ్నలో మరో కంటెండర్ రూపంలో, మరో భాగస్వామి రూపంలో, ఇఫ్ నాట్ పోటీదారు కాదు అనుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఎమర్జ్ అవుతాడు.